రాష్ట్రంలో తెలియని నిశ్శబ్ద విప్లవం ఆవిష్కృతం కానుందన్నారు ఈటెల. బీజేపీకి తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందని, ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా సాదరంగా స్వాగతించారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అసలు నెగిటివ్ ఓట్ అనేది లేదన్నారు. అమిత్ షా చెప్పినట్లు తెలంగాణలో 12కు పైగా సీట్లు ఖాయమన్నారు. సర్వే సంస్థలకు కూడా అందని రీతిలో బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుందన్నారు ఈటెల. ఏ ఇంటికి పైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మంచినీళ్ళు ఇచ్చి, ఛాయ్ ఇచ్చి, ఈసారి మీకు ఓటేస్తాం బిడ్డ అనేటువంటి కుటుంబాలు తప్ప ఎక్కడ నీకెందుకు ఓటు వేయాలి అనేటువంటి భావన లేదు. నా మొత్తం 42 సంవత్సరాలుగా నేను రాజకీయాలు చూస్తున్నా. యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది, కానీ ఈసారి టోటల్ పాజిటివ్ ఓటు తప్ప నెగిటివ్ ఓటు లేదు భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారు తెలంగాణకు వచ్చి 12 సీట్లలో మేము గెలిచే ఆస్కారం ఉందని, ఇవి మాకున్న రిపోర్ట్ల ప్రకారంగా అని చెప్పారు. అది అక్షరాల సత్యం. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో వీక్ ఉంది, ఖమ్మంలో వీక్ ఉంది అనేది కాకుండా అంతటా కూడా బ్రహ్మాండంగా ఉంది. మేము ఎఫెక్టివ్గా చేసుకున్న అన్ని నియోజకవర్గాల్లో మేము గెలవబోతున్నాం. మేము ఊహించని పద్ధతిలో ఓట్లు సంపాదించబోతున్నాం. కాబట్టి అలా సర్వే సంస్థలకు అందని రిపోర్ట్ 4వ తారీఖు నాడు ఆవిష్కరించబోతున్న సందర్భంలో రేపటి భవిష్యత్ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తప్ప వేరే వాళ్ళు లేదు. కాబట్టి నేను మరొకసారి యావత్ తెలంగాణ ప్రజానికానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచి రాబోయే కాలంలో రాష్ట్ర మేలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులుగా డెఫినెట్గా మేము ఆ పాత్ర పోషిస్తామని చెప్పి మీకు మాట ఇస్తూ కాంగ్రెస్